మనకు ఏం చేస్తారంటే సమాజంలో రైతులు పండించినటువంటి పంటను మనం అందరం తింటున్నాం. ఈరోజు మనం గర్వపడుతున్నాం ఈ హోదాలో ఉన్నామని చెప్పేసి. ఈ గర్వపడడానికి కారణం కూడా అక్కడి నుంచే ఉందని చెప్పేసి ఆ పునాదులని మనం మర్చిపోకుండా ఉండి ఈ సేవలు చేసే భాగ్యం అందరికీ రాదు. ఎంతో మంది మనకంటే ఎక్కువ చదివిన మేధావులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, కానీ కొందరికే దొరుకుతుంది. ఆ దొరికిన వాళ్ళలో మనం ఉన్నాము, అదృష్టం. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ఉండడం ఇంకా గర్వకారణంగా నేను చెప్తూ, కిషన్ అన్న గురించి చెప్పేది ఏంటంటే ఆయన సౌమ్యుడు, మృదు స్వభావి, చాలా చక్కటి మాట్లాడితే ఎవరినైనా ఆధారంగా ఇది చేస్తాడు. కాబట్టి పొద్దున్నే ఎవరైతే లేస్తారో వాళ్ళ విజయ పరంపర ఉంటుందని చెప్పేసి మిత్రులు చెప్పినట్ల అందరూ కూడా అది అలవాటు చేసుకోవాలి. అన్నని చూసి మనమందరం కూడా పాటించాలని చెప్పేసి వారికి భగవంతుడు నేను నూరేళ్ళలో ఆయుష్నిచ్చి ఇంకా మంచి సేవలు చేసే భాగ్యం కల్పించాలని చెప్పేసి నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సలహాలు ఖచ్చితంగా పాటిస్తాను. అంటే సహజంగా సార్ చెప్పినట్టు రిటైర్మెంట్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళ గురించి కోరుతూనే మాట్లాడతారు. కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే, అంటే ఆ నటించినటువంటి కోరుతున్నటువంటి నటనలో అంటే నిజమైనటువంటి ఒక పొగటలో ఆ యొక్క మాటలో ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తే తేడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మా రిటైర్మెంట్ వరకు నేను చెప్తున్నాను, సార్కు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మానసికంగా వాళ్ళ యొక్క మనసులో వచ్చే విధంగానే మేము ప్రవర్తించి మేము ఉద్యోగ పదవి విరమణ చేస్తామని సందర్భంగా సార్కు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని చాలా మంది అంటున్నారు. మా కిషన్ ఊరు ఎంత అంటే ఇండియా అంత పెద్దది. ఇండియా ఏ మూలకేసినా కానీ ఆయన ఉద్యోగం చేసే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. చివరికి కార్గిల్ ఇచ్చినా కానీ ఆయన హ్యాపీగా చేసుకున్నటువంటి ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అన్న మన కృష్ణ అన్న. సో అదేవిధంగా మన ఎఫ్ఎస్సి హోదాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మెదక్ సాయి గారిని గురించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక ఆరంభించిన పెద్దలు, గౌరవనీయులు, మన డిడి సార్ గారు, మిగతా పెద్దలు, వేదిక ముందున్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పదవి విరమణ పొందుతున్న మన కిషన్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ వచ్చేది ఎవరికంటే కిషన్ అన్న గారు వస్తారు. ఫస్ట్ లేచిన తర్వాత 6 o'clock ఫస్ట్ లేచిన తర్వాత వాట్సాప్లో చూసినామంటే ముందే మరి ఒక్కరోజు లేటు రాకపోతే కిషన్ ఎవరు అనుకుంటున్నాను. కాబట్టి కిషన్ అన్న గురించి నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, 2-3 సంవత్సరాలు అనుకుంటాను. అప్పటి నుంచి చాలా మంచి పరిచయం ఉంది. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడనే దాంతో కలిసి చేయాలనుకున్నా. దురదృష్టం ఏంటంటే మనకు పోస్ట్ పోన్ రాలేదు. కాబట్టి ఇక లైఫ్లో రిటైర్మెంట్ అనేది సహజమే. కాబట్టి రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆరోగ్యాలతో అంతా బాగుండాలని కోరుకుంటూ నా ఈ అవకాశం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకు 5 గంటలకు మెసేజ్ పెడుతున్నారు, రిటైర్మెంట్ అనేది 4 గంటలకు పెడుతున్నారు. లేదు ఒక్కరోజు 2 రోజులు మనం పెడతాం కానీ మనకు బోర్ వస్తుంది అంటే ఏం పెట్టాలి. కానీ ప్రతిరోజు ఎంతమందికి గుడ్ మార్నింగ్ విషయం చెప్తారంటే రియల్లీ ఆయన డెడికేషన్కు మనము ముగ్ధులు కావాల్సింది. సో అదేవిధంగా ఇక ఆయన అభిమానంతో దూరం నుంచి వచ్చినటువంటి రిటైర్డ్ ఎంఈఓ చింతలకోట గోపాలరెడ్డి సార్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. కిషన్ సార్ తోటి నాకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. ఎందుకంటే సార్ సిద్దిపేటకు వచ్చినప్పటి నుంచి మాకు సుపరిచితులు. సార్ సిద్దిపేటకు వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళేదాకా కూడా ప్రతిరోజు సార్ తోటి మేము కలిసి మాట్లాడేవాళ్ళము. ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు అందరూ అదే చెప్పారు, నేను ఎప్పుడు అదే చెప్తున్నా. ఒక గొప్ప ఆయుధం ఏంటంటే మంచి మాట. దానితోటే ఇంతమంది మనసులు గెలవగలుగుతున్నారు. మిగతా ఒక
కవి చెప్పేవాడు అనమాట. ఏంటిది అంటే, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అలంకరణలు వేసుకొని ఒక సమావేశానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసి అబ్బాయి ఇవి వేసుకున్నట్టుంది, అది వేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి చాలా సాధారణంగా వస్తుంది. వచ్చిన తర్వాత గేట్ దగ్గరికి రాగానే గేట్ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని పలకరించుకుంటూ పంపిస్తారు. వాళ్ళు రాగానే దాన్ని వచ్చిన పక్కకు జరుగు అని అంటే నువ్వు సార్ సేపు ఆగుతాడు. ఇంకొక వ్యక్తి మంచి వేసేదారంతో వస్తాడు, నేను వచ్చిన నువ్వు పక్కకు జరుగు, నన్ను చూసి నన్ను కూడా పోలీసులేవా అని. ఇట్లా అందరూ మంచి మంచి వేషాలు వేసుకొని వచ్చిన వాళ్ళు అందరినీ పక్కకు పెట్టేసి ఒక వ్యక్తి మామూలుగా సాధారణమైన వ్యక్తి వచ్చి అతని యొక్క మాట స్వభావంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడగానే సార్ మీరు వెళ్ళండి సార్ అని దండం పెట్టి పంపిస్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఇవన్నీ అలంకరణలు భూషణాలు ఇవన్నీ మనిషికి గొప్పతనాన్ని ఇవ్వవు, ఒక మంచి స్వచ్ఛమైనటువంటి మాటనే మనిషి వ్యక్తిత్వానికి మరి అతని సమాజంలో విలువలు పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి, ఆ మంచి మాట స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి మన కిషన్ సార్. కాబట్టి అందరితో కూడా బాగా ఉండగలుగుతున్నాడు. మేము కూడా ఇన్ని రోజుల నుంచి సార్తో సహవాసం చేసినప్పుడు మరి ఏ ఒక్క రోజు కూడా చిన్న పొరపాటు కూడా సార్ ఏది మాట కూడా సార్ దగ్గర నుంచి రాలేదు. మరి అటువంటి సార్కు నేను మిత్రుడైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన స్థానిక ఇప్పుడే మన చేసినటువంటి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గజ్వల్ గారిని మాట్లాడాల్సిందిగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. లేదు కానీ మా డీజీ గారు అసలు సార్ని జపాన్ చేస్తారు, రామజపాన్ చేసినట్టు మా ఎస్టో సార్ జపాన్ చేస్తుంటారు మా డీజీ గారు. సార్ మనస్తత్వం కానీ మంచితనం కానీ ఉండబట్టుకొని అంత దూరం నుంచి మీరు అందరూ వచ్చి ఈ ఫంక్షన్ అటెండ్ అయినందుకు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మన మంచితనం మనం ఉన్నా లేకపోయినా మన మంచితనమే మనల్ని ఎక్కడున్నా రప్పిస్తుంది, గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన మంచితనంతో మీ అందరినీ చేసుకున్నందుకు నేను కూడా అందులో బాగా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఇక ఇంతకుముందు మీకు చెప్పాను ఒకటి ఏమనంటే స్టార్టింగ్లో సబ్జెక్ట్ కంటే సబ్జెక్ట్ గొప్పద, సమాజం గొప్పద, సమాజంలో మనము ఒక సమాజంలో ఉండి మనం సమాజంలో ఉన్నట్టు నడుచుకుంటూ గొప్పదా అని ఇంతకు చెప్పాను. సమాజమే గొప్పదని చెప్పాను. కానీ సబ్జెక్టు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఏ విధంగా ఉండాలని మన ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి మన అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దిపేట బాలా సార్ గారి వచ్చి మాట్లాడుతుందిగా తెలుగుగా ఆలోచిస్తున్నాను. నమస్కారం. ఏదో సార్ చెప్పింది కానీ అక్కడ అంతా మన అంటే ముందు ఉన్న పెద్దలు ఏ విధంగానైతే మనకు నేర్పిస్తూ ఉంటారో, మన సమాజం కానీ మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ మనకు ఏదైతే నేర్పిస్తుంటారో, ప్లస్ మనం ఏ త్రోవలో వెళ్తుంటామో దాని నుంచి మనము ఎన్నో ఆచరించాల్సి వస్తుంది, దాని అనుకూలంగా మార్చుకోవాల్సి వస్తుంది, ఆ విధంగా సేవలు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కిషన్ సార్ గురించి వారితో కలిసి పనిచేయలేదు. నేను సంగారెడ్డి జిల్లాలో బైఫర్కేట్ అయిపోయిన తర్వాత నేను సంగారెడ్డికి వచ్చినప్పుడు ఆ సార్ పేరు సంగారెడ్డి D2 ఆఫీస్లో వినబడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు సిద్దిపేటలో ఉన్నారు, కానీ నాకు సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఆ సార్ పేరు వినబడుతుంది. ఆ సార్ ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా మంచిగా మాట్లాడతాడు, వాళ్ళతో ఆ విధంగా మంచి కొడుకుడు అవుతాడు, అంతా చేస్తుంటారని చెప్తుంటే నాకు అనిపించింది, అబ్బాయి సార్ చాలా అసలు చూడలేదు, అప్పుడు చూడలేదు, అది ఎట్లా ఉంటాడు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇవన్నీ వస్తుంటే మనకు కూడా అనిపిస్తుంటుంది అనమాట. ఇంత మంచిగా ఉండి చేస్తున్నప్పుడు మనం అంతకంటే మంచిగా ఎందుకు చేయకూడదు అనేది రోడ్డులో వచ్చి ఇంకొంచెం వారికంటే మెరుగ్గా సేవలు మిగతా వాళ్ళకి అందించాలనే కొంచెం ఉత్సుకత కుతూహలం పెరుగుతూ ఉంటే ఆ విధంగా చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటాము. తదనుగుణంగా మన సబార్డినేట్స్ మన కింద పనిచేసే వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేర్చుకుంటారు. కాబట్టి వారు ఒక విధంగా మాకు గైడెన్స్ అనమాట, మార్గదర్శకంగా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే ఒక వేరే ఎదురుగా ఎవరైనా ఇప్పుడే ఎంటర్ అవుతుంటే
రిటైర్ అయిన వ్యక్తి మాట్లాడుతున్నారు అనుకుంటారు నన్ను చూస్తే, కానీ సార్ మాత్రం ఇంకా యాక్టివ్గా ఉన్నారు. సో వారు ఆ విధంగా ఉండడం నిజంగా వారి అదృష్టం. ఇంకోటి చెప్పాలంటే కొంత ఎవరికైనా చెప్పాలన్నా కొంచెం చేయాలన్నా కూడా ముందు మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా లేకుండా మీరు ఇది చేయండి అని అంటే వాడు ఖచ్చితంగా అంటాడు, ముందు నేను ముందు చూసుకోరా ఏం చెప్తున్నావు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటాడు అనమాట. సో ఒకరికి చెప్పే ముందు, ఒకరికి మంచి సలహా ఇచ్చే ముందు, ఒక పని చేసే ముందు మనం ఆచరించాలి. ఆ విధంగా ఉండడంలో వారు దిట్టని మీ అందరి మాటల ద్వారా తెలుస్తున్నది. పొద్దున అందరూ వాట్సాప్లో పెడుతున్నారు 10,000 శుభాకాంక్షలు అని చెప్పి అందరికీ చెప్తున్నాడు. ఒక ఎవరు అబ్దుల్ ఖాదర్, అతను కొంచెం ప్రత్యేకంగా విన్నట్టు అనిపిస్తుంది. బహుశా జే అంటే ఇండిపెండెంట్ ఏదో నాకు తెలియదు, కానీ మీరు ట్రెజరీ డిపార్ట్మెంట్లో జెమ్ సార్ అని చెప్పి పెట్టింది. ఆ జెమ్ అనేది జై కిషన్కు కరెక్ట్గా వర్తిస్తుందని చెప్పి నాకు అనిపించింది. సో ఏది ఏమైనా మన ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఎలాంటి అలిగేషన్ లేకుండా చాలా ఇప్పటికే సారు కొన్ని మా డీడీ సారు అందరికీ ఇంత ముందు పనిచేసిన వాళ్ళ క్రమశిక్షణ చర్యల నిమిత్తం డిసిప్లినరీ యాక్షన్స్ ఎవరెవరి మీద ఉన్నాయని మాకు పెట్టిన మా డీడీ సారు. అటువంటి వాటిల్లో వెళ్లకుండా మేము కూడా రిటైర్ అయితే మంచిదనా దేవుని కోరుకుంటున్నాము. మీరు కూడా రిటైర్మెంట్ అవుతూ తర్వాత మీరు రిటైర్ అయితే మమ్మల్ని కూడా మీలాగా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా కావాలని చెప్పి మాకు జీవనించాలని కోరుకుంటూ, ప్లస్ రేపు నెక్స్ట్ సారు ఇప్పటివరకు పెన్షనర్లకు ట్రెజరీ ఆఫీసర్గా సేవలు అందించిండు. రేపటి నుంచి మీ సంఘంలో చేరిపోతూ మీకు తోడుగా ఉంటూ అప్పుడు మమ్మల్ని డిమాండ్ చేస్తాడు, మా పెన్షనర్లకు ఇది కావాలి, చేస్తావా చేయమని చెప్పి మమ్మల్ని కూడా అడుగుతాడు. సో ఏదేమైనా మనకు ఇక్కడ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అక్కడ మిగతా వచ్చే ఉద్యోగస్తులకు కానీ, పెన్షనర్లకు కానీ ఏ విధంగా సేవలు అందించాలనే దాంట్లో మాకు గైడెన్స్గా మార్గదర్శిగా ఉన్నందుకు ఇక ముందు కూడా అలాగే ఉంటూ వారి సమయాన్ని కొంత మాకు కూడా కేటాయించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు జై. థ్యాంక్ యూ సార్. సార్ అన్నట్టు వయసు రీత్యా యంగే, మానసికంగా కూడా యంగే మన మిషన్ సార్. అంటే ఆయన ఆలోచన విధానము ఆ విధానం ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇక నేను దాదాపు 35 సంవత్సరాలు 16 రోజులు నా సర్వీస్ చేసేది. సదాశివపేట, సిద్దిపేట, సంగారెడ్డి, జైరాబాద్, మన నారాయణఖేడ్ లాస్ట్ స్టేజ్లో నా సర్వీస్ నుంచి రిటైర్మెంట్. రామాయణపేట ఇప్పించాను, అది చేసిన 9 months 4 days. మీ అందరి నా లేబర్ పార్టీకి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నగారు మనస్తత్వం అనేది అంటే చాలామంది చెప్పడం ఎక్కువ ఉంటుంది, చేయడం తక్కువ ఉంటుంది. కానీ మా కిషన్ అట్లా కాదు, ఎక్కువ చేస్తాడు, తక్కువ మాట్లాడతాడు. వారి నుంచి నేర్చుకోవాల్సింది ఇప్పటివరకు వివిధ అందరూ మనం చెప్పడం జరిగింది. అలాగే వారు ఈ గత 2.5 సంవత్సరాలుగా మా మధ్య పనిచేయడం జరిగింది. అందులో మధ్యన ఒక 9 నెలలు నేను కూడా సార్ అవకాశం ఇస్తే అందరికి వెళ్ళి డిప్రెషన్లో వర్క్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం మా ఉపకోశాది కార్యాలయ సిబ్బంది ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే సభాముఖంగా మేమందరం కూడా సారీ చెప్తున్నామన్నా. అలాగే ఈరోజు అన్నగారి గొప్పతనం చాలా తెలియడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పొద్దున లేస్తారో, సూర్యుడు ఉదయించక ముందు ఎవరైతే లేస్తారో వారు విజయం సాధిస్తారనేది నానుడి. ఆ నానుడిని అన్న మనందరినీ మనం నిద్ర లేచేసరికి ప్రతి వారి వాట్సాప్లో కిషన్ అన్న రెడీగా ఉంటాడు గుడ్ మార్నింగ్ చెప్పడానికి. ఇక ముందు ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు మనకు 4:30 వరకు గుడ్ మార్నింగ్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇందాక మిత్రుడు కొండరెడ్డి గారి సార్ చెప్పినట్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో ఈరోజు నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దగ్గరగా చూశాను. దేవుడి దయ వల్ల తను ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నారు. అది ఎక్కడి నుంచో రాలేదు, తన వ్యక్తిగతంగా
ఏదైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ద్వారా మంచి ఇద్దరు ఆడపిల్లల్ని బాగా పెద్ద స్థాయిలో ఒక అమెరికాలో ఒకని చెన్నైలో ఈరోజు వాళ్ళు స్థిరపడ్డారు. బాబు ఒక మీటింగ్లో ఉంది. వారు కూడా ఇచ్చేసి అన్న బాబు కూడా సెటిల్ చేసి లేదా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన ఉన్నారు. వారు కూడా జీవితంలో ఏదైతే ఇంకా కోరికలు అవన్నీ ఆ భగవంతుడు తీర్చాలని ఎప్పుడు సప్రెసరీ కార్యాలయానికి అందుబాటులో ఉండి మాకేదన్నా అవకాశం ఉన్నప్పుడల్లా మీ సేవలు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ సభాధ్యక్షుడిగా పొడుచు మాట్లాడాలని ఉంటే సరే ఇప్పటికే చాలా కాలనీకమైపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంటే ముందుకు సాగిస్తూ అంటే